హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహ వ్లాగ్స్. ఈరోజు టమాటో రసం ఎలా చేయాలో చూపిస్తాను. రసం పౌడర్ లేకుండా కూడా రసం ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందు మీడియం సైజ్ 3 టమాటాలను తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే అందులో కొంచెము మనకి ధనియాలు ఉంటాయి కదా, ఆ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇలా ఏం వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్ని పట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. పోపు దినుసులను యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత మా కొన్ని టమాటా ముక్కలను కట్ చేసుకొని అందులో వేసుకోండి. అవి కట్ చేసుకొని వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అవుతే చాలు. అవి మెత్తగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే అందులోకి మిరియాలు వేసాం కదా, ఘాటు ఎక్కువ అవుతుంది. 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ మగ్గనివ్వండి. 3 మినిట్స్ మగ్గనిచ్చారంటే మనకి టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత కొంచెం ఇంగువను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఇందాక పేస్ట్ పెట్టిన మిక్సీ జార్ ఉంది కదా, ఆ మిక్సీ జార్లో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మన చింతపండు ఉంది కదా, చింతపండు నానబెట్టుకున్న దాంట్లో చింతపండు అంతా కొంచెం గుజ్జంతా తీసేసుకొని ఇట్లా చింతపండు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చింతపండు వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా అవి మరుగుతూ ఉంటాయి. మన సాంబార్ ఎట్లా మరుగుతుందో అట్లా కొంచెం మరుగుతూ ఉంటుంది. ఇట్లా మరుగుతున్నప్పుడు కొంచెం చిక్కబడిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ చలికాలంలో ఏంటంటే జలుబు దగ్గు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా రసం చేసుకొని తిన్నారు